నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, విలువలతో కూడిన రాజకీయం చేయడంతో పాటు ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు పొందిన మహనీయుడు వాజ్పేయి. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ సోమవారం ఒంగోలులో ఘనంగా జరిగింది. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఒంగోలు చేరిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి స్వామితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పాలనలో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అటు కేంద్ర సహకారంతోనూ ఇటు రాష్ట్రంలోనూ అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీలపై రాజకీయం చేస్తున్నారని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదని, పీపీపీ విధానంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. టెలికమ్యూనికేషన్, రక్షణ రంగం రాష్ట్రాలకు ఇచ్చిన హక్కుల విషయంలో వాజ్పేయి అనేక సంస్కరణలు చేశారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ వాజ్పేయి కళ సాకారం చేసిన మహోన్నత నేత ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. దేశం కోసం అనేక సంస్కరణలు చేసిన వాజ్పేయి చిరస్థాయిగా ఉండిపోతాడని అన్నారు. హైదరాబాద్ ఐటీకి ముఖ్య కేంద్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. బీజేపీ సెల్స్ రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ ఎన్ సూర్యకళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మాజీ ప్రధాని స్ఫూర్తిదాయకమైన నేత వాజ్పేయి విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఉత్తమ పార్లమెంటేరియన్ గా దేశ రాజకీయాల్లోని మంచి వ్యక్తిగా గుర్తింపు కలిగిన వాజ్పేయి ఆశయ సాధన కోసం ప్రధాని మోడీ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, 20 సూత్రాల అభివృద్ధి కమిటీ చైర్మన్ లంకా దినకర్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, టూరిజం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ నూకస్థాని బాలాజీ, లేబర్ బోర్డు కమిషనర్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, వడా చైర్మన్ షేక్ రియాజ్ తో పాటు బీజేపీ నాయకులు శివారెడ్డి, యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు.
हम विश्वे देवासाधिवतदाने देवेश्वरवेरुणः प्रणत विश्वे देवास यः वेरयुद्धो माहासह प्रजामातना धर्माय धाम तुलसामराजन्य अग्निर्प्रतिरदन पुरसत्पथागावाः परिबद्धरस्त्रम् దయవుంచి ఆహ్వానితులు కాని వారు వేదికను ఖాళీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభ సత్యవతి అనిల్ సరే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బీజేపీ పార్టీకే నాయకుడు కాకుండా ప్రజలందరిలో ఒక మంచి వ్యక్తిగా, మంచి ప్రధానిగా ఆయన ఒక మంచి అభిప్రాయం అందరిలో తెచ్చారు. అంటే ఏ పార్టీకి వాళ్ళ లీడర్ నచ్చడం అది మామూలే, కానీ అపోజిషన్ పార్టీస్ మామూలు జనాలలో కూడా ఇతని మంచి వ్యక్తి అనే అభిప్రాయం రావడం చాలా కష్టం. పేరు మీద ఈరోజు యాత్ర చేయటం, 20 జిల్లాల్లో మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది విగ్రహాల ఆవిష్కరణ చేసుకుంటూ ఈరోజు మన ఒంగోలులో విగ్రహావిష్కరణ చేసుకోవడానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. మన ఒంగోలులో ఒక మహానాయకుడి విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం. మన బాబు గారు అయితే ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఓపెన్ వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటారు, ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి పోయేటప్పుడు ఆ విగ్రహాన్ని, ఆ మహానాయకుడిని చూసి వెళ్తే తప్పకుండా కూడా ఆ పని అవుద్దని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అలానే ఈరోజు వాజ్పేయి గారిది ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం, వాజ్పేయి గారిది ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులు కూడా మనం ఏదైనా కూడా చూసుకోగలిగితే తప్పకుండా కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి చూసుకుంటే మన దేశ చరిత్రలోనే ఒక అత్యంత విషమైన రోజు 25వ తారీఖు ఆయన జన్మదినం రోజు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ సుపరిపాలన దినోత్సవంగా మనకి ప్రకటించటం, మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా కూడా వాజ్పేయిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ మహానాయకుడు ఒకసారి మనం గమనించుకుంటే 10 సార్లు లోక్సభకి ఎన్నికై, అదేవిధంగా 2 సార్లు రాజ్యసభకి ఎన్నికై, దగ్గర 60 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్న వ్యక్తి మన వాజ్పేయి గారు అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తి 60 సంవత్సరాల్లో ఎంత దీర్ఘకాలంలో ఈ దేశానికి ఎన్ని సేవలు అందించాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అదివరకు సింగిల్ రోడ్లో వెళ్ళేది, ఈరోజు మనం గుంటూరు గంటన్నరలో వెళ్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. ఆ రోజుల్లోనే ఆయన వచ్చిన తర్వాత 4 లైన్స్ ఉండాలి, అదేవిధంగా ఈ దేశాన్ని ఇంకా మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన పెట్టిన పద్ధతితో ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మనం అదివరకు 5 గంటలకు పోయేది ఇవాళ 2 గంటలకు వెళ్ళే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.
అలాంటి అన్నీ కూడా దేశమంతా కూడా ఈరోజు రోడ్లు వెడల్పు చేయడంలో కానీ ఆయన చేసిన సేవలను మాత్రం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకే భారతరత్న అనే అవార్డు కూడా ఆయనకి ఇచ్చి గౌరవించిందని చెప్పేసి కూడా ఈ దేశం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అనేక సార్లు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి కూడా మన వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సంతనూతులపాడు నియోజకవర్గంలోని ఏడుగుండ్లపాడు గ్రామంలో సచివాలయం మరియు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడుగుండ్లపాడు సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య, పెదకొత్తపల్లి సొసైటీ చైర్మన్ మండవ హరిప్రసాదరావు, ఏడుగుండ్లపాడు మాజీ సర్పంచ్ మండవ వెంకటస్వామి, మద్దిపాడు ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాసరి రమేష్, ఉప సర్పంచ్ ఏడుగుండ్లపాడు మేడూరి రాజేశ్వరి, మద్దిపాడు మండలం మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, టీడీపీ సీనియర్ నాయకులు, పరిశీలకులు, అడకా స్వాములు, గ్రామ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ నల్లూరు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ సౌజన్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మద్దిపాడు పిహెచ్సి డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ బాలకోటయ్య పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం వెంకటరాజపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో వెంకటరాజపాలెం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, మద్దిపాడు మండల నాయకులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు, యహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. మరే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతలపాడున సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు ఓహో నూతలపాడు, యహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంతనూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ
తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. మరే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మత్తిపాడు మండలంకు ప్రగతి అత్తుతన్నడు. టీడీపీ సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే
ఆశలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప ఈరోజు మదిపాడు మండలంలో ఏడుగుండ్లపాడు బూరేపల్లి వెంకటరాజపాలెంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాము. ఏడుగుండ్లపాడులో గ్రామ సచివాలయం 43 లక్షలకి ప్రారంభించాము. అంతకుముందు ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్స్ డ్రైన్స్ ఈ పంచాయతీకి 20 లక్షలు ఇచ్చాము. అదే కాకుండా ఏడుగుండ్లపాడు నుంచి లింగంగుంటకి స్కూల్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఆ స్కూల్కి వెళ్తూ ఉంటారు. వర్షాలు అవన్నీ పడినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని దానికి ఒక 70 లక్షలతో బీటీ రోడ్ వేయించాము. ఒక గ్రామంలో ఈ మధ్యకాలంలోనే ₹1 కోటి పైన మేము అభివృద్ధి పనులు చేశాము. మద్దిపాడు మండలంలో సీసీ రోడ్స్ డ్రైన్స్ ఎన్ఆర్ఈజిఎస్లో పోయినసారి 5 కోట్లు చేసాము. అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. అతి త్వరలో ప్రతి ఊర్లో అవి కూడా ప్రారంభిస్తాము. రాబోయే కాలంలో అంటే ఇంకొక 1-2 నెలల్లో ఇంకొక ₹2,20,00,000 సీసీ రోడ్ సైడ్ డ్రైన్స్ కూడా వేపిస్తున్నాము. అదే ఈ గ్రామానికి ఇందాకనే మహిళలు వాళ్ళందరూ వచ్చి ఒక 5 లక్షల రోడ్లు అడిగారు. అది కూడా వచ్చే దాంట్లో 5 లక్షల రోడ్లు పెడతాము. నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తాయి సమానంగా అనే ఉద్దేశంతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. అలాగనే దానికి తగ్గట్టే ఇంకా ఎక్కువగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సాక్షి రోడ్లో మల్లవరం టెంపుల్కి చాలామంది వస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి రోడ్డు అడిగారు. సాక్షి గ్రాంట్స్లలో 76 లక్షలతో మల్లవరం రోడ్డు కూడా రోడ్డు వేపిస్తున్నాం, బీటీ రోడ్డు. మీరు గమనిస్తూ ఉంటే గుళ్ళకమ్మ గేట్లు వేయించాం వచ్చిన వెంటనే. దాని తర్వాత రాచవారిపాలెం రోడ్డు చాలా రోజుల నుంచి గుంతలు గట్టుకులు ఉంటే దాన్ని కూడా బీటీ రోడ్లు వేసాము. అనేక గ్రామాలలో ఎస్సీ కాలనీలలో బీటీ సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు ఈ 5 కోట్లతో వేయించాము. రాబోయే కాలంలో కూడా మండల్ ఫండ్స్లో ఫండ్స్లో కొన్ని ఊర్లలో పంచాయతీల్లో కూడా చాలా డబ్బులు ఉన్నాయి. దాంతో కూడా ఒక దగ్గర 1,00,00,000 కోటిన్నర వరకు ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జనాలు మేము ఇప్పుడు తిరుగుతూ ఉంటే జనాలు కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి అని చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మేము ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు దగ్గర ₹8 కోట్ల ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నాళ్ళు, మెడికల్ ఇబ్బందిలో ఉన్నాళ్ళు మేము సహాయపడుతూ ఉన్నాం. అందుకని ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఏ కాన్స్టిట్యున్సీకి తక్కకుండా అభివృద్ధి సంక్షేమ కార్యాలు ముందుకెళ్తున్నాయి. ఈ సంతనూతలపాడు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అందరికన్నా ముందు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పథకము మనకి 2 మున్సిపాలిటీలలో వస్తున్నాయి. ఒకటి ఏంటిదంటే పేర్నమిట్ట ఏరియాలో మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పేర్నమిట్ట ఏరియాలో మన సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ ఒక 4 వార్డులు 2 సగం వార్డులు ఉన్నాయి. అంటే ఒక 5 వార్డులు. దానికి అమృతి పథకాన్ని ప్రతి ట్యాంకులు కట్టి నీటి సమస్య తీరుస్తున్నారు. ఇంతకుముందు చెమకుర్తిలో కూడా అప్పుడు అమృత పథకం కింద దగ్గర దాపు ఒక 50 కోట్లతో పెట్టాము. ఇప్పుడు అది రివైజ్ చేసి అది వేరే స్కీమ్లో 62 కోట్లతో ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.